గత ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసింది? ఒక పక్కన చూస్తే ఓ ప్రాజెక్టు అక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు కావచ్చు, అసలు ఒక అవగాహన లేదు వంశీ గారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏదో కూర్చుంటే సీట్లో కూర్చుంటే. మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఇసుక విషయంలో మీరు చేతువాటం కానీ లేదంటే మీకేమైనా అనిపిస్తుంది అటువైపు? ఇసుక అనేది ఇక్కడ ఎలాగో లేదు. అయినా నేను ఎక్కడ పక్క నియోజకవర్గాలకు వెళ్ళి కానీ గోదావరి పరివాహక ప్రాంతంలోకి వెళ్ళి నేను ఇంటర్ఫీర్ కాల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టారు కదా, ఏంటది? దాన్ని ఎట్లా వినియోగించబోతుంది ప్రభుత్వం? క్షీరసాగర మదనం అని ఎంత మదించినా దానికి ఏమో కంక్లూషన్ రావట్లేదు. ముఖ్యమంత్రి గారు దాన్ని పర్సనల్గా చూసి ఆశ్చర్యపోయారు. మహిళలకు సంబంధించి కేసులకు సంబంధించి కావచ్చు, మహిళల రక్షణ మీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి కానీ మారక ద్రవ్యాలు కానీ విచ్చలవిడిగా. ఆయన వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి? మీ ఉద్దేశం ప్రకారం కావాలంటే అనర్హత వేటు వేసుకున్నది ఆయన. నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. పార్టీ పబ్లిక్ వీటన్నిటి మీద చర్చ జరుగుతుందంటారా? తప్పనిసరిగా చర్చ జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి అవినీతి కానీ, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవహారాలు కానీ అంత దారుణంగా లేఖలు రాసుకొని, బహిరంగ లేఖలు, ఆస్తులు కూడా పంచకుండా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఎవరి వారసులు ఈ విధంగా రోడ్డెక్కలేదు ఆస్తుల పంపకం కోసం. షర్మిల గారు రాణిస్తారా కాంగ్రెస్లోకి? అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి బాధ్యతలతో స్వీకరించారు. నమస్కారం రామకృష్ణారెడ్డి గారు. నమస్కారం. సరే, గత ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేసింది? ఒక పక్కన చూస్తే ఓ ప్రాజెక్టు అక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు కావచ్చు, అసలు మొత్తం ఓవరాల్ గా అసలు పైనే ఒక అవగాహన లేదు వంశీ గారు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏదో కూర్చుంటే సీట్లో కూర్చుంటే చెల్లిపోద్ది. నాకు ఇద్దరు కరెక్ట్గా గుర్తొస్తారు. మాకు సూర్యనారాయణ రెడ్డి గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే పదవి వస్తే అన్ని పనులు అయిపోతాయని ఈయన అనుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ఉంటే అన్ని పనులు అయిపోతాయి అనుకున్నారు. కానీ ఇవన్నీ ఆలోచన చెయ్యాలి. ఎక్కడ ఏది ఇబ్బంది ఉంది, ఆ విధంగా ఏ విధంగా సాధ్యం, ఎక్కడి నుంచి ఫండ్స్ రావాలి, దాని ఎగ్జిక్యూషన్ ఏ విధంగా జరగాలి, ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఎన్నో ఆలోచనలు చెయ్యాలి. ఎమ్మెల్యే చేయాల్సిన పనులే కదా, చెయ్యాలి. తిరిగి చేయించు. ఒక గుమస్తా దగ్గర నుంచి ముఖ్య కార్యదర్శి వరకు కోఆర్డినేట్ చేస్తే తప్పించి ఒక ఫైల్ ముందుకు కదలదు. మనం ఇంట్లో మన వ్యాపారాలు చూసుకుంటూ మన వృత్తి చూసుకుంటూ ప్రజలకు సేవ చేద్దామంటే వీలు కాదు. ఇది ఫుల్ టైం జాబ్, ఇది ఫుల్ టైం చేయాల్సిందే. ఇప్పుడు ఆయన ప్రాక్టీస్ చేసుకుంటున్నారా? ఇప్పుడు 2 ప్రాక్టీస్లే. ఇక్కడ మాకు ఏదైతే కాలుష్య పరిశ్రమ ఉందో గ్రాస్యం, ఆ గ్రాస్యం వారి సౌజన్యంతో గ్రాస్యం యూరాలజీ సెంటర్ ఒకటి రాజమహేంద్రవరంలో పెట్టారు. ఇప్పుడు అది ఓపెనింగ్ జరిగింది. అక్కడ ఈయనకి ఒక నకిలీ మందుల వ్యాపారం గత 30-35 సంవత్సరాలుగా ఏది బ్రాండెడ్ మెడిసిన్స్ వాడరు ఆయన. ఇప్పుడు అదే పద్ధతి అక్కడ మొదలు పెడతా ఉన్నారు. అందువల్ల ఉదయం పూట ఇక్కడ, మధ్యాహ్నం పూట అక్కడ కూడా ఫార్మసీ ఏజెంట్స్ అందరినీ పిలుచుకోవడం, ఏ విధమైన షేర్లు తీసుకోవాలి, ఎంత పర్సంటేజ్ ఇస్తారు, ఈనాటి మీద చర్చలు సాగించడం. అక్కడ కూడా నకిలీ మందుల వ్యాపారం సక్రమంగా సాగి తద్వారా పెద్ద ఎత్తున అక్కడ గ్రాసిమ్ యూరాలజీ సెంటర్లో కూడా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలనే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకుపోతారా? ఆధారాలు సేకరించి ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఆయన నకిలీ మందుల వ్యాపారం అంటే చాలా కాలం ప్రజలు దానిపైన విశ్వసించలే. కరోనాలో 235 రూపాయలు విలువ చేసే కిట్ని 1300 రూపాయలు కనుక అమ్ముతూ ఉంటే నేను ఒక ఇది తీపిచ్చాను. అవన్నీ వస్తాయి. పాపాలు పండిన రోజు పొట్టలోంచి మామూలు బయటకు వస్తూ ఉంటాయి. మట్టి విషయంలో కూడా పెద్ద ఎత్తున లెక్క కూడా చేశారు కదా. అవి ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. కోర్టు మ్యాటర్ ఉంది. గవర్నమెంట్కి రిఫర్ చేసింది కోర్టు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్స్ కోర్టుకి వెళ్ళాలి. మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఇసుక విషయంలో మీరు చేతువాటం కానీ లేదంటే మీకేమైనా అనిపిస్తుంది అటువైపు? మీరు నియోజకవర్గంలో ఒకసారి చూడండి, ఇసుక అనేది ఇక్కడ ఎలాగో లేదు. అయినా నేను ఎక్కడ పక్క నియోజకవర్గాలకు వెళ్ళి కానీ గోదావరి పరివాహక ప్రాంతంలోకి వెళ్ళి నేను ఇంటర్ఫీర్ కాల. ట్రాన్స్ఫర్మేషన్లో నేను చాలా పారదర్శకంగా ఉన్నా. వైన్ షాపుల విషయంలో కూడా నేను అసలు ఎక్కడ ఇంటర్ఫీర్ కాల. నేను ఒకటే చెప్పా,
నా కార్యకర్తలు, ప్రజలు, నాయకులు కలిసి నన్ను గెలిపించారు. అందువల్ల నాకు వేరే ఆలోచన లేదు, వీళ్ళకి సేవ చేయడం తప్పించి వేరే ఆలోచన లేదు. అంతే, అట్లా ఏం లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టారు కదా, ఏంటది? దాన్ని ఎట్లా వినియోగించిపోతుంది ప్రభుత్వం? 500 కోట్ల రూపాయలు పైసలు అంటున్నారు, దేనికి? అసలు క్షీరసాగర మదనం అని ఎంత మదించినా దానికి ఏమో కంక్లూషన్ రావట్లేదు. ముఖ్యమంత్రి గారు దాన్ని పర్సనల్గా చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా వాడతాం? అక్కడ గాలి జనార్దన్ రెడ్డిని చూసాం మనం. వాటర్ క్లాజెట్స్ బంగారంతో చేశారని, వాష్ బేసిన్స్ ఏదో చేశారని, ఇవన్నిటిని ఏ విధంగా? ఇప్పుడు పూర్వం రాజులు రాజప్రసాదాలు నిర్మిస్తే వాటిని మ్యూజియంలుగా మార్చి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇవాళ వీళ్ళు నయారాజులు. ఈ నయారాజులు రాచరికపు పోకడలతో చేసిన ఇటువంటి దుర్మార్గాలు, ప్రజల సొమ్ముని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విధంగా నిర్మాణం చేస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పోడ్చడానికి 800 కోట్లు ఖర్చు అవుతా ఉంది మొత్తం మీద. అంటే 500 కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తి ఆ రోజు 500 కోట్లు గుంతలకు పూడ్చుంటే కనీసం 2-3 సంవత్సరాల నుంచే ప్రజలు గుంతలు లేని రోడ్లో ప్రయాణం చేసేవాళ్ళు. కానీ అది టూరిస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మీరేమో గతంలో కమిటీ వచ్చి రిపోర్ట్ ఇచ్చి సీఎం గారి నివాసం కింద అని చెప్పి. అంటే టూరిస్ట్ ప్లేస్ అంటే ఎట్లా ఉంటుందండి? మీకు తెలియదు ఏముంది? పర్యాటక ప్రదేశం అంటే పర్యాటకులు సందర్శించే విధంగా ఉంటుంది. పర్యాటకులు సందర్శనార్థం ఒక నిర్మాణం చేస్తూ ఉంటే అక్కడికి ఎవరిని అలౌ చేయకపోవటం, మీడియాని అలౌ చేయకపోవటం, ప్రజలను అలౌ చేయకపోవటం, అధికారులను అలౌ చేయకపోవటం, వేరే రాజకీయ పార్టీలను అలౌ చేయకపోవటం, అది నిషిద్ధ ప్రాంతం మాదిరి తయారు చేశారు. దాన్ని పర్యాటక ప్రాంతం అని ఎలా అంటారండి? ఆల్రెడీ ఆయన అనుకునే కట్టుకున్నారు ఆయన ఉండడానికి. కానీ ఋషికొండకు పర్యాటక ప్రాంతమే. ఆ పర్యాటక ప్రాంతంలో ఈయన నివాసం ఉండాలి. ఈయన 30 సంవత్సరాల పాటు నేను ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నాను. తన క్యాంప్ ఆఫీస్ కోసం నిర్మాణం చేసుకున్నాడు ఆయన. చాలా కాస్ట్లీ అన్ని మెటీరియల్ యూజ్ చేశారు. అసలు ఊహకు అందని విషయం అండి అది. దాన్ని ఇప్పుడు ఎట్లా యూటిలైజ్ చేయాలో మీకే ఆశ్చర్యం, అర్థం కాని పరిస్థితి. అంత ఖర్చు కదా, చాలా కష్టంగా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతల రహిత రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే 500 కోట్ల రూపాయలను అక్కడ దుబారా వ్యయం చేశారు. ఆయన పేదలు పెత్తందారులు చెప్తా ఉంటారు కదా, మరి దానికి అదొకటే ఎగ్జాంపుల్. పేదలు ఎవరో పెత్తందారు ఎవరో. పేదలకు ఉపయోగపడే ఇక్కడ గుంతలకి పోడ్చకుండా ఒక పెత్తందారులాగా, ఒక నయా రాజులాగా, ఒక నయా జమీందారులాగా అక్కడ నిర్మాణం చేసుకుంటే ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు? మహిళలకు సంబంధించి కేసులకు సంబంధించి కావచ్చు, మహిళలకు రక్షణ కావచ్చు, వీటి విషయాల్లో మీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది? కానీ కొన్ని వాటిల్లో మహిళల మీద అత్యాచారాలు అవి కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకని పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా ఇవాళ అబ్జర్వ్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గంజాయి కానీ, మారక ద్రవ్యాలు కానీ విచ్చలవిడిగా విక్రయాలు జరగడం కానీ, అందుబాటులోకి రావడం కానీ జరిగిపోయింది. అనేక మంది విద్యార్థులు కూడా, చిన్న వయసు వాళ్ళు కూడా మారక ద్రవ్యాలకి బానిసలు అయిపోయారు. ఒక్కసారి మారక ద్రవ్యానికి బానిసలు అయితే వాడి మాట వాడే వినని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు చేసే పని పట్ల కూడా విచక్షణ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఇవాళ అత్యాచారాలు కానీ ఇవి కానీ జరుగుతూ ఉన్నాయి అనేది విశ్లేషణ వస్తూ ఉంది. ఇవాళ మాకే ఉదాహరణకి పెదపూడి మండలంలో రామేశ్వరం గ్రామం, కాకినాడకు దగ్గరలో ఉండే ప్రాంతం, అక్కడికి విచ్చలవిడిగా మారక ద్రవ్యాలు దొరుకుతూ ఉంటే ఇటీవల కాలంలో ప్రత్యేకమైన దృష్టి సారించాల్సి వస్తుంది పోలీసు వ్యవస్థ కూడా. నేను అనేక సార్లు ఎస్పీ గారి దృష్టికి, డిఎస్పీ దృష్టికి, కింద స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఇటు రాజానగరం ఈ పరిసర ప్రాంతాలు, రాజమండ్రి దాటి ఇటు కూడా వచ్చేసే పరిస్థితి ఇటు కూడా వచ్చాయి. ఇవన్నిటి వల్ల ఇవన్నీ ఒక్క రోజులో మాన్పించలేని పరిస్థితి. వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా, రకరకాల ఎడిక్షన్ ట్రీట్మెంట్స్ ద్వారా చెయ్యాలి తప్పించి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకెళ్ళడం కూడా చాలా కష్టతరమైన విషయం. ఇవన్నీ అవన్నీ కట్టడైనవి. కానీ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ ఇంకా విచ్చలవిడిగా సరఫరాలు అవుతూ ఉన్నాయి. చివరికి స్కూలు పిల్లలను కూడా రవాణా వ్యవస్థకు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. అతను చేసిన తప్పిదాలు ఇవాళ రాష్ట్రానికి శాపంగా మారాయి. మీకు ఇంకా ఎంత టైం పడుతుంది ఆయన చేసిన విషయాలన్నింటినీ సెటరేట్ చేయడానికి? రోడ్లకి 6 మాసాలు పట్టిందండి. గుంతలు తగ్గించడం కోసం 6 మాసాలు పడతా ఉంది. అదేవిధంగా ఇవాళ భూముల విషయం తీసుకోండి. భూముల్ని రీసర్వే పేరుతో తన బొమ్మలు వేసుకోవడానికి, సర్వేరాళ్ళ బొమ్మలు వేసుకోవడానికి, ఒక ప్రచార ఆర్భాటానికి చేసుకుంటే దాన్ని ఇవాళ సరిచేయడం కోసం ఇవాళ గ్రామ సభలు కండక్ట్ చేస్తా ఉన్నాం.
అంటే మానవ వనరుల్ని వేస్ట్ అవుతూ ఉంది, మనీ వేస్ట్ అవుతూ ఉంది, టైం, ప్రజలకి మానసికంగా ఎంత క్షోభం అనుభవించారో ఆలోచన చేయండి ఈ గత సంవత్సరంన్నర కాలంగా. ఇవాళ దాన్ని సరిచేయడానికి అంత ప్రక్రియ కొనసాగాల్సి వస్తుంది. మరో పక్క ఇప్పుడే చెప్పిన ఇరిగేషన్ వ్యవస్థ కుప్పకూలిపోతే దాన్ని పునరుద్ధరించాలంటే మరలా క్లోజర్ పీరియడ్లో కానీ సాధ్యం కాదు. అంటే అప్పటికి సంవత్సరం పూర్తయిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క వ్యవస్థని ఒక్కొక్క విధంగా మార్పు చెయ్యాలి అంటే దానికి తగిన సమయం. ఇప్పుడు ఇరిగేషన్ వ్యవస్థని ఇవాళ మనకు డబ్బున్నా కూడా చేయలేని పరిస్థితి. దానికి క్లోజర్ పీరియడ్ వస్తే తప్పించి దాన్ని చేయలేం కదా, అది చేయలేదు. అట్లాగే సమయానుకూలంగా అన్ని వ్యవస్థల్ని మార్పులు చేసుకుంటూ ఇది చేసిన తప్పిదాలన్నీ సరిదిద్దుకుంటూ రావాల్సి వస్తుంది. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు మొదలవుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో సింగిల్ విండో ఓపెన్ చేయండి అన్నారు, ఆయన ఓపెన్ చేయలే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. దాంట్లో ఆల్రెడీ ఇప్పటికి 2,800 కోట్లు వాళ్ళు డిపాజిట్ చేశారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు మొదలవుతా ఉంది. మరోపక్క అమరావతి టెండర్స్ పిలుస్తున్నారు, ప్రక్రియ ముందుకెళ్తా ఉంది. ఇవన్నీ వన్ బై వన్ ఆయన వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి? మీ ఉద్దేశం ప్రకారం కావాలంటే అనర్హత వేటు వేసుకున్నది ఆయన. నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయన కూడా మొత్తం పార్టీని మెరిచి చేయాలనే ఆలోచన. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఏదైతే అదాని వ్యవహారం బయటకు వచ్చిందో దాంతో వాళ్ళు కూడా ఆయన్ని చేర్చుకోవడానికి ఐఎస్తే చూపిస్తారనుకుంటున్నాను. ఎందువల్లంటే ఇవాళ 1750 కోట్లనే ఇంకా వేరే వాటిలో కూడా మీకు వాల్యూమ్ ఆఫ్ కరప్షన్ 1750 కోట్లు, కానీ దాని బడ్డను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మీద 1,70,000 కోట్లు. పవర్కి సంబంధించి ఏ అయితే ఈయన ఇచ్చిన అగ్రిమెంట్లు అది దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మీద 1,70,000 కోట్ల రూపాయలు భారం పడిపోతూ ఉంది. అంత దారుణమైంది. కానీ అమెరికాలో ఏదైతే ఇట్లాంటి సెకీ లాంటి వ్యవస్థలతో ఉన్న ట్రాన్స్పరెన్సీ వాళ్ళ సిస్టంలో వాళ్ళు ఫండింగ్ చేసే డబ్బుని లంచాలు ఇవ్వడం నేరం వాళ్ళది. వాళ్ళ చట్టంలో అది చాలా తీవ్రమైన నేరం వాళ్ళ దగ్గర. అలాగ వాళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకున్న డబ్బుని ఇవాళ అదాని జగన్మోహన్ రెడ్డికి లంచం ఇవ్వడం ఇవాళ తీవ్ర అభియోగాలు వాళ్ళు మోపారు. ఆంధ్రప్రదేశ్ ఆయన ఒక రేంజ్కి తీసుకెళ్లారు ఆయన. అమెరికా చట్టాలు, అమెరికా న్యాయస్థానాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకొచ్చే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. అంటే పబ్లిక్ వీటన్నిటి మీద చర్చ జరుగుతుందంటారా? తప్పనిసరిగా చర్చ జరిగింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి అవినీతి కానీ, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవహారాలు కానీ చూసిన తర్వాత ఇంత దారుణంగా ఆయన ఓడించారు. వైనాట్ 175 అనుకున్న వ్యక్తిని 11 సీట్లకు పరిమితం చేయడం, అది కూడా చావు తప్పి కన్నులొట్టపోయింది అనే దానికన్నా కింద పదం ఏదైనా ఉంటే అది వాడాలి. అంటే కష్టం అంటారు పార్టీ సర్వైవల్ లేదండి. ఇవాళ ఉన్న రాజ్యసభ సభ్యులు బయటకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, శాసన మండలి సభ్యులు బయటకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కూటమి పార్టీలు ఒకటే కండిషన్ పెట్టినాయి, మీరు ఎవరైనా పార్టీలో జాయిన్ అవ్వాలంటే మీ పదవికి రాజీనామా చేసి రండి అని. ఇప్పటికే ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తే చైర్మన్ గారిని అడ్డు పెట్టుకుని రాజీనామాలు ఆమోదించకుండా ఆపుకున్నారు. ఇటు రాజ్యసభ సభ్యులు 3 రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ 3టికి అప్పుడే బై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ కండిషన్ పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే బయట పార్టీలని తన పార్టీలోకి స్వాగతించాడు, ఆ విధంగా కూటమి కూడా స్వాగతిస్తే ఈసరికి మొత్తం ఖాళీ అయిపోయి ఉండేది. సహకరించట్లేదు కాబట్టి ఒక పక్క అటు కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఈయన చేర్చుకోవడం వల్ల నష్టం ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఈయన ఢిల్లీలో ధర్నా చేశాడు. ధర్నా చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ అండ్ బీహార్ పార్టీలు 2 పార్టీలు వచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళిద్దరికి చేబాట్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అతను సపోర్ట్ చేశారు వాళ్ళు. ఇవాళ అతని పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. ఒక పక్క ఆస్తుల వ్యవహారం ఎడతెగని ఉత్కంఠకి గురి చేస్తాం. అంటే విజయమ్మ గారి దగ్గరికి కాసేపు శర్మిల గారి దగ్గరికి వద్దాం. ఆ 2 విషయాల్ని, అంటే కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి పిల్లలు, ఆమె భార్య, అంటే అంత దారుణంగా లేఖలు రాసుకొని, బహిరంగ లేఖలు, ఆస్తులు కూడా పంచకుండా ఇవన్నీ క్రియేట్ చేయడం ఏమనిపించింది? అంటే ఆయన నైతిక విలువ విషయం కావచ్చు. ఇందులో బేసిక్ ఇష్యూ ఒకటి ఆలోచించండి. విజయమ్మ గారు, షర్మిల గారు సింపతీలు ఇవన్నీ వదిలిపెడితే అసలు ఆస్తులు పంపకం అనేది ఎక్కడ? తండ్రి స్వార్జితము లేకపోతే పూర్వపు ఆస్తులు వస్తే వాటి పంపకాల దగ్గర వివాదం రావడం అనేది సహజ పరిణామం. అది పక్కన ఉంచండి. మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
ఎవరి వారసులు ఈ విధంగా రోడ్డెక్కలేదు ఆస్తుల పంపకం కోసం. పైగా వీళ్ళు వివాదంలోకి తెచ్చిన ఆస్తులు సక్రమైన ఆస్తులా అక్రమమైన ఆస్తులా? ఇందులో ఏది రాజశేఖర రెడ్డి గారు 2004 ఎలక్షన్ ఎఫిడవిట్ తీసుకుంటే ఉన్న ఆస్తులన్నీ, ఆ రోజుకు ఆయనకు ఉన్న బంజారా హిల్స్లో ప్రాపర్టీని ఆయన్ని రెగ్యులరైజ్ చేయడం కోసం గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్న పరిస్థితి నుంచి చూస్తే 2009 నాటికి ఇన్ని ఆస్తులు కూడబెట్టడం, అధికారులు ఉన్నప్పుడు ఆ ఆస్తులు విభజనలో వీళ్ళకి తగాదాలు రావడం, ఆ తగాదాలకు వీళ్ళు ఎంఓయూలు రాసుకోవడం, దానికి రాజశేఖర రెడ్డి గారు కొన్ని సలహాలు ఇవ్వడం, 60% జగన్మోహన్ రెడ్డిని తీసుకోమని, 40% షర్మిల గారిని తీసుకోమని విజయసాయిరెడ్డి ద్వారా వారి సలహా ఇవ్వడం, దానికి ఈ ఎంఓయూకి సాక్షిగా విజయమ్మ గారు ఉండడం. ఇది అసలు ఏమి జరుగుతుంది, అంటే ప్రజల్ని ఎంత చులకన భావంతో ఈ కుటుంబం చూస్తూ ఉందో అర్థమవుతా ఉంది. ఎంత తప్పు చేసినా పర్లేదు, ఎంత తప్పు చేసినా పర్లేదు, ఆస్తుల పంపకం కోసం ఇవాళ రోడ్డు ఎక్కడానికి సాహసించారు అంటే అసలు ఇటువంటి విషయాలు బయటకు వస్తే మనం ఇంత తప్పు చేసామా, ఇంత అవినీతి చేసామా అని ప్రజలకు తెలుస్తుంది అని భయపడాల్సిన మనుషులు అటుపక్క లేరు ఇటుపక్క లేరు. వదిలేసి అంటే అన్న సంపాదించిన అక్రమ ఆస్తుల కోసం చెల్లెలు గొడవ, నేను అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు నావే అని అన్నగారు వాదన, ఇద్దరికీ సరి సమానంగానో లేకపోతే ఒక 10% అటు ఇటులో దక్కాలని తల్లి తండ్రి. ఏమి కుటుంబం అండి ఇది, ఏమి కుటుంబం ఇది? అసలు భారతదేశ రాజకీయాల్లో ఇటువంటి కుటుంబం ఇంకోటి ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ సందర్భంగా. షర్మిల గారు రాణిస్తారా కాంగ్రెస్లోకి ఒకవేళ ఈయన? ఏమండి రాజకీయాల్లో అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీని విమర్శించారు, తెలంగాణలో ఆయన పార్టీ పెట్టి. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి బాధ్యతలతో స్వీకరించారు. నన్ను మా తండ్రి తెలంగాణ రాజకీయాల్లో ఉండమన్నాడని ఆయన చెప్పిన మాటలుగా చెప్పింది ఆవిడ. అవి వదిలేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. ఎన్నికలకి ఏదైతే నిధులు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సమకూర్చిందో అవి దుర్వినియోగం అయ్యాయని అనేక మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానిపైన ఇంతవరకు షర్మిల గారు స్పందించట్లా. ఈ విధమైన వ్యవహార శైలి ఉన్నవాళ్ళు కానీ, ఈ విధమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు కానీ, మరి రాజశేఖర రెడ్డి గారు ఇటీవల కాలంలో ఒక మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. వారు ఎవరికైనా సహకారం అందించాల్సి వచ్చినప్పుడు కొద్దిగా చాలా లిబరల్గా వారు సహకారం అందించారు అన్నప్పుడు పక్కన ఉన్న వ్యక్తులు కొంతమంది అడిగారంట, ఎందుకు వాళ్ళకి ఏదో ఇంత ఇస్తే సరిపోయేది కదా, ఇంత ఇస్తున్నారు ఏంటి అంటే, ఇదేమైనా మనం ఏమైనా సంపాదించుకున్నదా, మనకి ఎవడో ఇస్తున్నాడు మనం ఎవడికో ఇస్తున్నాం, దీంట్లో కూడా కక్కుర్తి ఎందుకు అని నేను మాట్లాడాను. అంటే అవినీతిలో కూడా మ్యాగ్నానిమస్ ఉన్న వ్యక్తి, మ్యాగ్నానిమిటీ ఈ వారసులకు రాలేదు. వీళ్ళు అవినీతి దానిలో వచ్చింది కూడా కక్కుర్తి పడే విషయం, దాంట్లో వీళ్ళు మాస్టర్స్ చేశారు ఇద్దరు కూడా. మరి ఆ వారసత్వం ఎలాగొచ్చిందో, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వీళ్ళకి ఎలాగొచ్చిందో అయితే నాకు అర్థం కావట్లా. సూపర్ 6కి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు పూర్తిగా అన్ని పథకాలు? మహిళలకు సంబంధించి 1500 రూపాయలు, ఇంట్లో చదువుకునే పిల్లలకు 15,000 రూపాయలు ప్రతి బిడ్డగా, అలాగే ఇంట్లో ఆడపిల్లకి 1500 రూపాయలు. దీని గురించి కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఆయన విమర్శించే ముందు ఆయన 2019లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన నవరత్నాలు ఎప్పటి నుంచి మొదలుపెట్టాడో చెప్పాలి. 11 నెలలు కదా, 11 నెలల తర్వాత మొదలుపెట్టాడు. ఇవాళ వచ్చిన 15 రోజుల నుంచే పెన్షన్ పెంపుదల కార్యక్రమం కూటమి ప్రభుత్వం టేకప్ చేసింది. ఆయన పెన్షన్ ఏం చెప్పాడు, 2000 3,000 చేస్తా అన్నది అధికారంలోకి వచ్చిన వెంటనే దఫదఫాలుగా పెంచుతానని చెప్పేసి మాట మార్చేసి 2014 జనవరి వరకు 3,000 అనేది ప్రజలు చూడాల. అటువంటిది వాళ్ళు 4,000 చేస్తా ఉన్నాం, ఫ్రమ్ ఏప్రిల్ నుంచి అన్నాం, అది జూలై నుంచే స్టార్ట్ అయింది. ఇక రెండవది సిలిండర్స్, ఉచిత సిలిండర్లు 3 ఉచిత సిలిండర్లు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందుకి ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం అన్నావో అది స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా మహిళలకి 1500 ఇస్తామన్న కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ అసలు అస్తవ్యస్తమైపోయిన ఆర్థిక వ్యవస్థని ఇవాళ ఒక గాడిని పెట్టడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అవి చేయగలుగుతారా తల్లికి వందనం? ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం. ఇవాళ మరొక ముఖ్య అనుకూల అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అద్భుతంగా అందుతూ ఉంది. గతంలో ఈ 78 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు సమకూరనంత మేలు ఈ బడ్జెట్లో సమకూరింది. మొదటి బడ్జెట్లోనే దాదాపు 50,000 కోట్ల రూపాయల మేరకు మేలు చేకూర్చే పథకాలు ఇచ్చారు, ప్రయోజనాలు ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా రైల్వే ప్రాజెక్ట్స్ అని కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్ అని కానీ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు.
ఈ విధంగా సమకూడిన దానితో ఇప్పుడు మరి మొదటి నెలలోనే 4,400 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి నిధులు లేకుండానే అన్ని ప్రతికూల అంశాలు ఉండగానే దాన్ని అనుకూలంగా మలుచుకుని వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మోడీ గారు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. 100%. మీకు కూడా తెలుగుదేశం కేంద్రంలో నుంచి కూడా మీ కూటమి నుంచి వచ్చిన ఎంపీ సీట్లు కూడా చాలా ఉపయోగపడ్డాయి అన్ని విధాలుగా. అప్పుడు ఇద్దరు పరస్పరం ఒక అవగాహనతో ముందుకెళ్తా ఉన్నాం. ఎన్ని రోజులు పట్టొచ్చు సుమారుగా ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సహకారం అందించి ఒక పక్క అమరావతిని పూర్తి చేసి మరో పక్క పోలవరం మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఇమీడియట్గా మనకు రెవెన్యూ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి మనం పోటీలో నిలవగలుగుతాం. అంటే ఈ మొదటి సంవత్సరంలోనే ఇంత ప్రయోజనం కేంద్రం నుంచి వస్తుందని మనం ఊహించలా. మొదటి సంవత్సరం చాలా కష్టంగా పరిస్థితి ఉన్నా చాలా అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి ఇవాళ మనం ముందుకెళ్తున్నాం. మీరేమైనా ప్రత్యేకంగా ప్రతిపాదన చేశారు? ఇందాక రోడ్డు గురించి చెప్పారు, అట్లా ఇంకేమైనా ప్రతిపాదనలు ఏమైనా చేయబోతున్నారా? నేను ఇవాళ కళాశాలలు కావచ్చు, టెంపుల్స్కి తీసుకున్న ఆల్రెడీ 7 టెంపుల్స్ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నాం. అదేవిధంగా అనేక రోడ్లు ప్రతిపాదించాం. ఉన్న రోడ్లన్నీ అసలు అస్తవ్యస్తం అయిపోయినాయి. వాడు గుంతలు పొడుస్తున్నాం అంతే తప్పించి వాటిని పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకు ముందు రీకన్స్ట్రక్షన్ అనేవారు, ఇప్పుడు ఎలా కాదు, పునర్నిర్మాణమే చేయాలి. మొత్తం దాన్ని పునర్నిర్మాణం చేయాలి కాబట్టి అన్ని రోడ్లకి వాళ్ళు చూస్తే ఆర్ఎన్బి రోడ్లకే దాదాపు 150-200 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది కనపర్తి నియోజకవర్గానికి. అది కాకుండా పంచాయతీరాజ్ రోడ్లు, అవి కాకుండా ఇంటర్నల్ రోడ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 14 కోట్లతో మొదలుపెట్టాం. డ్రైన్స్ చెయ్యాలి. వాటర్ స్కీమ్స్, జలజీవన్ మిషన్ పూర్తిగా అస్తవ్యస్తం చేసేసారు. జలజీవన్ మిషన్కి దాదాపుగా 100 కోట్ల పైనే ప్రతిపాదించాం. ఇవన్నీ 1 by 1 శాంక్షన్స్ రావాలి, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. ప్రధానంగా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అవసరం, బాగా నీడ్ ఉంది. దీంతో పాటు ఇంకేమైనా మోడల్గా ఇంకేమైనా చెయ్యాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సంవత్సరంన్నరలో వీటిని ఒక పొలికి తీసుకొస్తే అప్పుడు కొత్త ప్రతిపాదనలు ఆలోచించాలి. అంటే ప్యారలల్గా ఆలోచన చేస్తాం. నేను ప్రధానంగా ఆలోచించేది ఏంటంటే టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే 4 ప్రధాన ఆలయాలు ఉన్నాయి మీ కాన్స్టిట్యున్సీలో. ఏదేంటంటే ఇక్కడ బిక్కవోల్లో 2 ఆలయాలు, లక్ష్మీ గణపతి ఒకటి, గోలింగేశ్వర స్వామి అంటే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అదేవిధంగా గోలాల మామిడాళ్ళలో రామాలయం ఒకటి, అది టోటల్గా ప్రైవేట్ టెంపుల్. సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఒకటి. ఈ 4 టెంపుల్స్ ప్రధానమైన టెంపుల్స్. ఇంకొకటి పుట్టకొండలో లక్ష్మీ నరసింహస్వామి. ఈ టెంపుల్స్ అన్నింటినీ ఒక హబ్ కింద తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తే దాని ద్వారా రెవెన్యూ జనరేట్ అయ్యి ఆ విలేజెస్ రూపురేఖలు మారిపోతాయి. అందువల్ల కాన్స్టిట్యున్సీకి అడ్వాంటేజ్ అవుతుంది. సో కనెక్టింగ్ రోడ్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. టెంపుల్ టూరిజం పెరిగితే ఆటోమేటిక్గా పెరుగుద్ది. అందుకోసం అదొక ఆలోచన చేస్తాను. ఈ రోడ్ని నేషనల్ హైవేగా మార్పు చేయడం అనేది కూడా చాలా మేజర్ ప్రాజెక్ట్. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. దాదాపు ఆల్మోస్ట్ ఒక 800 to 1000 crores మధ్యని దానికి ఖర్చు పెట్టబోతాం. అది కానీ అయిపోతే కంప్లీట్గా బాగుంటుంది. అది ప్రజలకు పర్మనెంట్ సొల్యూషన్. ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఇంకా విచిత్రమైంది ఏంటంటే మీకు సూర్యనారాయణ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా దాని మీద కనీసం ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిందని మాట్లాడేవారు ఆయన. అసలు ప్రభుత్వం రోడ్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది ఆ వర్డే లేదు ఎక్కడ. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు, కానీ రోడ్డుని బ్లాక్ లిస్ట్లో పెట్టరు. మరి బ్లాక్ లిస్ట్లో పెట్టిన రోడ్డుకి ఇవాళ నిధులు ఎలా వస్తున్నాయో, ఇవాళ ప్యాచ్ వర్క్ ఎలా చేస్తున్నామో, లేకపోతే రేపు సిఆర్ఎఫ్ ఇంకోటి ఎలాగ వస్తాయో, దాన్ని పీపీపీ మోడల్లో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రతిపాదించిందో ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. బ్లాక్ లిస్ట్లో పెట్టిన దానికి ఈ విధంగా ఏ విధంగా వస్తున్నాయి, ఈ విధంగా ఇవాళ వరద. ఆయన చెప్తా ఉన్నారు మీకు సంబంధించి ఆయన సోషల్ మీడియా యాక్టివిటీస్ని మీరు అరెస్ట్ చేపిస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు అంటున్నారు. మీ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా చాలా చోట్ల రాష్ట్రంలో వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతా ఆర్జీవీ కావచ్చు, లేదంటే ఇంకోళ్ళు వాళ్ళే బయటకు వచ్చేసి మేము రాజకీయాలు దూరం అంటున్నారు. పోసయ్యన్న గారు కూడా. అంటే నిజంగా అట్లాంటి చర్యలు అనేవి నిజంగా ఆ రకమైన అసభ్యకరమైన పోస్టింగ్లకైనా, లేదంటే దీంట్లో కూడా వీళ్ళు చెప్తున్నట్టుగా యాక్టివిస్టులు కూడా లేదండి. అసభ్యకరమైన పోస్టింగ్ సాక్షాత్ ఇవాళ నా భార్య పైన అసభ్యకరమైన పోస్టింగ్లు సాక్షాత్తు సూర్యనారాయణ రెడ్డి గారి అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. ఇవాళ నేను ఆధారాన్ని తీసుకుని కంప్లైంట్ ఇవ్వబోతాను. ఆధారం వచ్చింది నాకు. ఆయన అకౌంట్ నుంచే పోస్ట్ చేశారు. దాన్ని ఏమనాలి? అసలు ఒక సాటి స్త్రీ మీద
అంటే మాకు సాటి స్త్రీ అని ఎందుకు అంటున్నానంటే గతంలో చేసింది నేను పురుషుడి కింద భావించట్లేదు, స్త్రీయే ఎమ్మెల్యేగా పనిచేసింది కాబట్టి సాటి స్త్రీ పైన ఆ విధమైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా అనేక రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు భువనేశ్వరి గారిని ఉద్దేశించి సాక్షాత్తు నిండు సభలో మాట్లాడారు. మరి వాళ్ళ శ్రీరెడ్డి అడ్మిట్ అవుతూ ఉంది నేనే తప్పు చేశానని. ఆ వర్మ ఏ విధంగా రామ్గోపాల్ ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. ఇవాళ వర్ర రవీందర్ రెడ్డి సాక్షాత్తు భారతిరెడ్డి గారి పిఏగా వాడు ఏ విధంగా మాట్లాడాడో, నన్ను ఎవరు మాట్లాడించారని కూడా వాళ్ళు ఎప్పుడో చెప్తా ఉన్నారు. ఇన్ని తప్పులు చేసి ఇవాళ సానుభూతి కోసం ఏదో మాట్లాడడం సరైన విధానం కాదు. మీ అబ్బాయిని రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేపిస్తున్నారా 29కి మనోజ్ రెడ్డిని? అలాగే ఆలోచన ఏమి లేదండి. ఎందువల్ల అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను రాజకీయాల్లోకి రాకూడదు అనుకున్నాను, రావాల్సిన అనివార్యమైన పరిస్థితులు వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను. పార్టీ మారకూడదు అనుకున్నాను, అనివార్య పరిస్థితుల్లో పార్టీ మారాను. భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది ఏంటి అనేది ఎవరికే అంతుపట్టని విషయం. ఇవాళ ఒక కార్యక్రమం అప్పగిచ్చాం, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గారు చిన్న బాధ్యత అప్పగిచ్చారు. ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్లో యాక్టివ్గా ఉండమన్నారు. ఆ బాధ్యత నిర్వర్తిస్తాడు. అతనికి వ్యాపార రంగం ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా వెళ్తుంది ముందుకి. పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు, లేదంటే నిధుల విషయంలో మీరు ఆయన ఏమైనా కలిసడం జరిగిందా? అలాగే పురంధేశ్వరి గారు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? పురంధేశ్వరి గారు, మీ ఎంపీ గారు పురంధేశ్వరి గారు అద్భుతంగా స్పందించారు. ఏదైతే కెనాల్ రోడ్డుని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఆవిడ నితిన్ గడ్కరీ గారు నేను ఇచ్చిన ప్రతిపాదనని ఆవిడ ద్వారా ఆయనకి ఇవ్వడం, మరలా ఆవిడ అక్కడ నుంచి ముఖ్యమంత్రి గారి చేత లెటర్ రాయించమని చెప్తే నేను వెంటనే ముఖ్యమంత్రి గారి చేత లెటర్ రాయించడం, ఆవిడ ఫాలోఅప్ చేయటం. అదేవిధంగా ఇక్కడ జన్మభూమి హాల్ట్ మేము ఇద్దరం కలిసి హామీ ఇచ్చాం అనపత్తి రైల్వే స్టేషన్కి సంబంధించి. ఆ హామీ కోసం ఆవిడ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ప్రయత్నాన్ని ఆవిడ మరలా నాకు ఎవిడెన్స్ రూపంలో ఆవిడ పంపించడం. అదేవిధంగా ఇవాళ అనపత్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి, తద్వారా మళ్ళీ బెక్కోల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలనే ఆలోచన మాకు రావడం. మరి ఆవిడ ఏదైతే రైల్వే అధికారులను తీసుకొచ్చి రాజమండ్రిలో ఒక సమావేశం పెట్టి నన్ను కూడా ఆహ్వానించడం, ఆ రోజు మా నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా కేశవరం రైల్వే గేట్ని అభివృద్ధి చేయాలని నేను ప్రతిపాదించడం, జోగేశ్వరరావు గారి దగ్గర నుంచి అనుమతి తీసుకుని మౌఖికంగా ప్రతిపాదిస్తే దానికి కూడా వాళ్ళు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించడం, ఈ విధమైనవన్నీ పురంధరేశ్వరి గారి చొరవతోనే జరుగుతూ ఉన్నాయి. వారధి కార్యక్రమం అటెండ్ అవుతున్నారు కదా మీరు కూడా? నేను కూడా అటెండ్ అవుతాను. వస్తున్నాయా? ఎక్కువ జనాలు వస్తున్నారు? వస్తున్నారు. నేను అటెండ్ అయిన దాంట్లో ఒక మేజర్ ఇష్యూ నేను రిజాల్వ్ చేశాను. ఒక ఆయన్ని వైఎస్ఆర్సీపీ ఒక డిప్యూటీ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ఆయన అన్యాయంగా సస్పెండ్ చేసేసారు. ఇంకో 3-4 నెలల్లో రిటైర్ కాబోతా ఉన్నాడు. మళ్ళీ రీఇనిషియేట్ కాకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ పోతాయని ఆయన రావడం. ఆ రోజు నేను వెంటనే ఒక లెటర్ ఇచ్చి నేను ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి కార్యదర్శికి మాట్లాడడం, వారు వెంటనే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి వారు మాట్లాడడం, వారు రీఇనిషియేట్ కావడం కూడా జరిగింది. ఇలాగ అనేక సమస్యలని ఆ రోజు పరిష్కారం చేస్తున్నాం, వస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా సాగుతూ ఉంది. ఓవరాల్గా ఉపాధి కల్పన కూడా చాలా పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు కదా, 20 లక్షల పై. మరి ఇవాళ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన చేశామో ఆ విధంగానే ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరలా ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవబోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రజలకి మీరు చెప్పాలనుకునేది, కార్యకర్తలకి మీరు చెప్పాలనుకునేది ఏంటి? నేను ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ చెప్పాలనుకున్నది ఒకటే, నా ఆలోచన విధానంతో నేను ముందుకెళ్తా ఉన్నా. నా ఆలోచనలో ఏదైనా పొరపాట్లు ఉన్నా, మార్పు చేర్పులు ఉండాలని మీరు భావించిన ప్రజలు కానీ కార్యకర్తలు కానీ, అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ మీరు ఆ సూచనలు సలహాలు ఇస్తే తప్పనిసరిగా వాటిని స్వీకరించి మరింత మెరుగైన విధానంతో నేను ప్రజలకు సేవ చేయడం కోసం నిరంతరం అందుబాటులో ఉంటాను. గతం కన్నా ఇవాళ నా బాధ్యత పెరిగింది. 3 పార్టీలు కలిసి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు 3 పార్టీల కార్యకర్తలకి, ముఖ్యంగా ప్రజలకి, పార్టీల అధిష్టానాలకి కూడా నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఆ బాధ్యత మరింత మెరుగ్గా నెరవేర్చాలి అంటే కార్యకర్తలు, ప్రజలు నాకు సంపూర్ణమైన సహకారం ఇవ్వాలి. నేను ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుతున్నా, తప్పుడు విధానంలో వెళుతున్నానని వారు భావించినా నన్ను తప్పనిసరిగా వెంటనే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రజలది, కార్యకర్తలదని వారికి విజ్ఞప్తి చేసుకుంటూ, మీరిచ్చిన బాధ్యతని, ప్రజలిచ్చిన బాధ్యతని స్వీకరించాను. దాన్ని మెరుగైన విధానంలో ప్రజలకు సేవలు అందించే దిశగా నేను వెళ్తా ఉన్నాను.
మీ సంపూర్ణ సహాయ సహకారాలు అవసరమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో మీరు ఈ పార్టీ మరి ఇప్పుడు మళ్ళీ మీరు గెలిచిన తర్వాత ఎట్లా ఉంటుంది ఆయనతో ర్యాప్? ఏ విషయం అయినా సరే తీసుకెళ్ళినప్పుడు ఎట్లా స్పందిస్తుంది? ఆయన ఎప్పుడు 14-19 మధ్యన పాజిటివ్గానే ఉండేది, ఇవాళ పాజిటివ్గానే ఉంది. నేను అందుకే ఉదాహరణ చెప్పాను కదా, నేను ప్రతి గుర్రపడక్క తొలగించడానికి కావాలంటే మరుసటి రోజు నేను 20 కోట్ల రూపాయలు మంజూరు చేశాను. అదేవిధంగా నేషనల్ హైవే గురించి దీనికి ఒక ప్రతిపాదన పంపించాలంటే వెంటనే పంపించారు. కానీ గతంలో కూడా ఆయన మీతో అన్నారు కదా క్యాబినెట్లో నేను తీసుకుంటానని. ఆ విధంగా ఆయన ఎప్పుడు అట్లాంటి మాట క్యాబినెట్ అనేది ఎప్పుడు ప్రస్తావన రాదు. కానీ అసలు ఇవాళ క్యాబినెటా ఇంకొకట ఆ స్థానాలు కాదు. ఇవాళ నన్ను అసలు రాజకీయాల్లోనే లేకుండా చేయాలని వైఎస్ఆర్సీపీ కుట్రలు పనితే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి మరలా నన్ను తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డిప్యూటీ సీఎం గారితో ఎట్లా ఉండదు మీరు? ఏమంటే హ్యాపీగా ఉందండి, ఏం ఇబ్బంది లేదు. ఆయన కూడా అన్ని విషయాలు ఆయన ఎలా ఉంది పనితీరు ఆయనది? బాగుందండి. ఆయనకు క్రమశిక్షణ ఉంది, ఒక డెడికేషన్ ఉంది, ఏదో ప్రజలకి చెయ్యాలనే తపన ఉంది. అనుభవం ఒకటే తక్కువ. ఆయనే చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను నేర్చుకుంటా ఉన్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆలోచనల అభిప్రాయాలు. నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఏ అవసరం ఉన్నా సరే తాను ముందుండి పనిచేస్తానని, ఎక్కడైనా సరే నా దగ్గర తప్పు అంటూ గమనిస్తే దాన్ని తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి టెంపుల్ టూరిజంకి సంబంధించి డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం తను ముందుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించడం వల్లే రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధిలో ముందుకు పయనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.